ఆయనకు చేయడం అంటే మన తోటి వారికి సహాయపడడం. ఆయన చేయించుకోవడానికి దిగి వచ్చి నీ ఇంటికి వచ్చి నాకు అన్నం పెట్టు, నా అక్కర తీర్చు అని అడగడు. ఎవరైతే బాధలు ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో వారి పక్షాన మనకు చేతనైనది ఏదైనా చేయగలిగి ఉండి కూడా అది ఒక మాట సహాయము, ధన సహాయము, మన అవసరంతో ఏది కూడా చేయకుండా నాకెందుకులోనే అనుకోవడం పాపం. ఆ పాపమే దేవుని కృపను మన మీదకి రాకుండా చేస్తుంది అనే ఒక సత్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకని ప్రభువా నన్ను రక్షించవు, ఎందుకని ప్రభువా నా ప్రార్థన వినవు అంటే నువ్వేదో వ్యభిచారం చేసావు, దొంగతనం చేసావు, పాపం చేసావు అని కాదు. ఈ సులువుగా చిక్కులు పెట్టే ఈ లోక పోకట్లో ఇరుక్కుపోయి, లోకాన్ని శ్రయించి దేవునికి శత్రువైపోయి, దేవుని కృపను, దేవుని సత్యాన్ని ఎరగకుండా లోక సంబంధ ఆలోచనతో బ్రతుకుతూ జీవిస్తూ నేను ఏ పాపం చేయలేదు అనుకుంటూ భ్రమలో బ్రతికేవు కాబట్టి ఇప్పటి వరకు ఆయన సహాయం నీకు దొరకలేదు అన్న సత్యాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.